తెలంగాణ ఉద్యమం అంచెలంచెలుగా ముఖ్యంగా తెలంగాణ సాధించడంలో తెలంగాణ విద్యార్థులు అది ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, చాలామంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయి ఆఖరుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయకున్నా కానీ సోనియా గాంధీ గారు ఆమె మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది. నాకు తెలుసు గతంలో మీకు చాలా అన్యాయం జరిగింది, ఫర్దర్గా ఒక క్యాజువాలిటీ కూడా జరగొద్దు, ఒకరు చనిపోవద్దు అనేది నేను గిన ప్రభుత్వానికి వచ్చిన వెంటనే తెలంగాణ ఇస్తాన్నది ఇచ్చింది. అదేవిధంగా ఇవాళ జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి అభిజిత్ దిప్పే నాయకత్వంలో ముఖ్యంగా వాళ్ళ యుద్ధము బహుశా నేను అనుకుంటా 37 రోజులు జరిగింది, 21 మంది పిల్లలు చనిపోయారు. కానీ ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం తల వంచి ఇవాళ ఏదైతే నీట్ ఎగ్జాములు క్వశ్చన్ పేపర్ లీక్ కావడం, వాళ్ళు రాత్రనక పగలనక చదివితే వాళ్ళ జీవితాలు చెడిపోయి కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా ఈ ఉద్యమంలో కూడా 21 మంది చనిపోయారు. ఫైనల్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయడం యావత్ భారతదేశంలో కొత్త హిస్టరీ. ఫ్యూచర్లో కూడా ఇంతకుముందు కూడా అన్ని రాష్ట్రాలలో ఇంటర్మీడియట్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, ఈ విధంగా లీక్ అవుతూనే ఉన్నాయి, పిల్లలు చనిపోతూనే ఉన్నారు. కానీ ఫైనల్గా ఇవాళ సిజేపీ నాయకుడు అయినటువంటి అభిజిత్ దిప్పే గారి నాయకత్వంలో అందరు పిల్లలు మూకుమ్మడిగా ఏదైతే పార్లమెంటు జరిగే రోజు 20 నాడు హిస్టారికల్, ఒక్క పిల్లవాడు కూడా పారిపోలే, కొడితే కొట్టుమన్నారు, కట్టెల దెబ్బలు తిన్నారు, కానీ ఎవడు పారిపోలే. ఫైనల్గా ఈ ఉద్యమాన్ని చూసినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చాయి. అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చర్చ జరుగుతలేదు, ఎప్పటి వరకు ఈ చర్చ జరగదు, పిల్లలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఆఖరుకు ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి పోయి అక్కడ ధర్నా చేయడం జరిగింది. దానికి మల్లికార్జున్ ఖర్గే గారు కానీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు కానీ, అదేవిధంగా వేణుగోపాల్ చేయడం వల్ల ఇంకా స్పీడ్ పెరిగిపోయింది. ఏదైనా ఫైనల్గా ఈ ఉద్యమానికి పిల్లలు చేసే విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తల ఒగ్గి ఇవాళ రాజీనామా చేయడం జరిగింది. దీని మీద ఇవాళ నుంచి 3 రోజుల లోపల సరి అయిన నిర్ణయం తీసుకుంటూ ఇక ముందు ఎవరు చేసినా అది 10 ఏళ్ళు జైలు, 15 కోట్లు 10 కోట్లు జుర్మానా చేస్తామన్నారు. అది ఎంతవరకు జరుగుతుందో ఏదైనా శుభసూచికం. విద్యార్థుల బలిదానం, విద్యార్థుల న్యాయమైన పోరాటం కాబట్టి అది సక్సెస్ అయింది. దానికి ప్రభుత్వం కూడా దిగొచ్చింది, నరేంద్ర మోడీ గారు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఆ జరిగిన రోజే ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆ పిల్లలు చేసిన ఉద్యమాన్ని గమనించి ఫ్యూచర్లో కూడా వీళ్ళను ఎడ్యుకేషన్ మినిస్టర్ను విద్యార్థుల నుంచి చేయాలని ఆలోచన. దాంతోపాటు ఆయన ఒక మాట అన్నాడు, గతంలో 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పించినటువంటి రాజీవ్ గాంధీ, అదేవిధంగా ఈయన ఏమంటుండే 25 కాదు 21 ఏళ్లకే ఏది సడక్ టు సదన్, సడక్ సే సదన్ తక్, అంటే చదువుకున్న విద్యార్థులు కూడా అందరూ కూడా ఏది కేవలం ఐఏఎస్ ఐపీఎస్ కాదు, రాజకీయాలలో కూడా రావాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన. చాలా మంచి ఆలోచన. దాని మీద తప్పనిసరిగా ఆయన అసెంబ్లీలో కూడా బిల్లు పెడతా అంటున్నాడు. ఈ బిల్లు పాస్ చేయడానికి ఏది ఆగస్టులో అసెంబ్లీలో పెడతా అంటూ అది శుభసూచకం. నాదొక రిక్వెస్ట్ ఉంది ముఖ్యమంత్రి గారు, ఇవాళ సడక్ అంటున్నారు, సడక్ మీద ఉన్నటువంటి పిల్లలు ఈనాడు కూడా రోడ్ల మీద ఉంటున్నారు. అది గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 2 జరిగాయి. ఒకటి రైతులకు రుణమాఫీ ఎన్నికల ముందు మాకు వాగ్దానం చేశారు,
ఆ తర్వాత ఇంప్లిమెంట్ కూడా చేశారు రాజశేఖర రెడ్డి పీరియడ్లో. అదేవిధంగా ఇవాళ ఏం జరుగుతున్నది, ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ తర్వాత అయినా ప్రభుత్వంలో వచ్చిన ప్రజలు విద్యార్థి సోదరులందరూ మేము చదవలేము, ఫీజు కట్టలేము, మా పిల్లల భవిష్యత్తు ఎట్లయితుంది కాబట్టి ఏదైతే ప్రైవేట్ కాలేజీలు కానీ స్కూల్ కాలేజీలలో ఫీజు ఎక్కువ తీసుకుంటున్నారు, ఆ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే మా పిల్లలు కూడా చదువుతారన్నారు. దానికి రాజశేఖర రెడ్డి గారు ఓకే చేశారు. కానీ ఆయన ఉన్నంతకాలం ఇవ్వడం జరిగింది, కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తుంగలో తొక్కేశారు. కనుక నా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దీని మీద ఎందుకంటే మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ గురుకుల విద్యార్థులకు ఏది మహాత్మా జ్యోతిరావు పూలే విద్యార్థులకు బీసీ విద్యార్థులకు కానీ ఇవాళ మీరు స్కూళ్ళల్లో షూ ఇస్తున్నారు, డ్రెస్ ఇస్తున్నారు, పడుకునే బట్టలు ఇస్తున్నారు, భోజనాలు పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, లంచ్ పెడుతున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ ఇది ఒక్కటి మాత్రం, ఎందుకంటే అపోజిషన్ దీన్ని ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నారు. కానీ అది మనం చేసిన కార్యక్రమే, మరి కొత్త కార్యక్రమం అడుగుతలే. మీరు ఇన్ని ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎవరు చూడు తెలంగాణకు రావాలి, ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు ఈడ పెట్టుబడులు పెట్టాలి, ఈడ ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన అవకాశం కల్పించడమే కాకుండా న్యూ సిటీ అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఇవాళ ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ఏది ప్రైవేట్ ఇళ్ళల్లో ఉన్నాయి, ఏదైతే డెడికేటెడ్ స్కూల్స్ పెడుతున్నావో అదేవిధంగా వారికి 25 ఎకరాల భూమి, దానికి సరి అయిన కన్స్ట్రక్షన్కు అన్నీ చేస్తున్నాము.